హాయ్ అండి. ఈరోజు వచ్చేసి తోటకూర లివర్ కర్రీ చేసుకుందాము నాన్ వెజ్ లాగా. దీనికి కావాల్సిన శనగపిండి, ఉప్పు, కారము, మసాలా పొడి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు, ఎండుమిర్చి, కొత్తిమీర, 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని స్టవ్ ముట్టించేసుకొని ఉడకబెట్టేసుకుందామండి. ఉడికిందండి, మిక్సీలోకి వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాము అండి. మిక్సీ పట్టిన దానిలో శనగపిండి వేసుకుందాం. నేనైతే 1½ కప్ వేసాను. మనం ఉప్పు, కారం, మసాలా తీసుకున్నాం కదండి, అదంతా వేసేసుకుందాము. కలిపేసుకుందాము. కలుపుకున్నాం కదండి, ఒక గిన్నె తీసుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని ఆయిల్ రాసుకున్న దానిలో ఇది వేసేసుకుందామండి. వేసుకొని మొత్తం స్టవ్ ముట్టించేసుకుందాము. ఇంకో గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఒక మూత పెట్టేసుకొని ఇది పైన పెట్టేసి ఆవిరికి ఉడికించుకుందామండి. ఉడికిందో లేదో చూద్దామండి. చాకు ఉడికిందండి. అట్లా నేను బగారా రైస్ చేశాను అండి కర్రీ కోసము. చాకుతో రౌండ్గా తీసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని బోర్లించుకొని తీసుకుందామండి. చాలా బాగా ఉడికిపోయిందండి. కట్ చేసుకుందాము పీసులుగా. అన్ని ముక్కలు కట్ చేసేసుకుందాం. కట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ముట్టించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కాస్తంత ఆయిల్ వేసుకుందామండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్లో మళ్ళీ అవి ఫ్రై చేసుకుందాము. మిగతాన్ని ఆయిల్లో అలానే వేసుకుందామండి. అన్నీ ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయినాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్లో కాస్తంత ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒకసారి అంతా కలిపేసుకుందాము. పసుపు వేసుకుందాము. టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటా ముక్కలు మంచిగా కలిపేసుకుందాము. వేయనివ్వండి. కాస్తంత సాల్ట్ వేస్తున్నాను. కాస్తంత కారపొడి వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని మరీ ఒకసారి కలుపుకొని మనం ఏంపి పెట్టుకున్నాం కదండి, అన్నీ అందులోకి వేసేసుకుందాము. వేసుకున్న వాటిని కలిపేసుకుందాము. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత దగ్గరికి అయిపోయిందండి. మసాలా పొడి వేసుకుందాము. కొత్తిమీర వేసుకుందాము. రెడీ అయిందని మన కర్రీ. ఎలా ఉందో చూద్దాము. సేమ్ నాన్ వెజ్ లివర్ కర్రీ లానే వచ్చిందండి. కాకపోతే మనం ఇట్లా వెజ్లో ట్రై చేసాం కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చూద్దామండి. చాలా బాగా వచ్చింది.
టేస్ట్ వచ్చేసి సూపర్ అండి.